ఉన్నారు మేడం? నీ బొంద ఇంతకు ముందేగా బాగున్నానని చెప్పాను, మళ్ళీ ఎలా ఉన్నారు అంటావేట్టి? చిన్న కన్ఫ్యూజన్ మేడం. ఆ దిక్కుమాలిన కన్ఫ్యూజన్ నీకింకా పోయినట్లేదు. సర్లే, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఫోన్లో చెప్తారా, ఇంట్లో చెప్తారా? నీ కల్లో చెప్తాను. పగటి కల రాత్రి కల మేడం? నీ బొంద, నీకు ఒళ్ళు పెరిగింది గాని బుర్ర పెరగలేదే. చెప్పేది సైలెంట్ గా విను. ఈ రోజు మా ఇంటికి ఒక దెయ్యం వచ్చింది. కాదు కాదు, ఒక రాక్షస్ వచ్చింది. ఒక్క నిమిషం మేడం. వచ్చింది దైవా రాక్షస? క్లారిటీ ఇవ్వండి, క్లారిటీ. దెయ్యము కాదు, రాక్షసి కాదు, మనిషి. అదేంటి, ఒకసారి దైవం అన్నారు, మరోసారి రాక్షస అన్నారు, ఇప్పుడు మనిషి అంటున్నారు. దయచేసి అలా కన్ఫ్యూజ్ చేయకండి మేడం. క్లారిటీ క్లారిటీ ఇవ్వండి మేడం. చూడు, ఒక అమ్మాయి వచ్చి మా ఇంట్లో సెటిల్ అయింది. ఓహో, అది విషయం. నువ్వు వెంటనే వచ్చి దాన్ని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి లోపల వేసేయాలి. మళ్ళీ మా ఇంటి జోలికి రాకుండా చెయ్యాలి. అర్థమైందా? మీరేం టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాకపోతే కాకపోతే ఏమీ లేదు, ఈ నెల వడ్డీ కొంచెం ఆలస్యమైంది. అయ్యో, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంటికి రా. ఓకే మేడం, ఓకే మేడం. కానిస్టేబుల్స్ మేడం. ఆన్సర్ ఇంటికి పోనీ. అలాగే మేడం. వచ్చింది, రండి. నమస్తే మేడం. 1 2 మీరు ఫోన్ లో ఒక్క దెయ్యం అన్నారు, ఇక్కడ చూస్తే 2 దెయ్యాలున్నాయి. ఇద్దరిని వెళ్ళగొట్టాలా? ఏయ్, వెళ్ళగొట్టాల్సిన దెయ్యం లోపలుంది. అంటే ఈ దెయ్యాల్ని మీరు వెళ్ళగొడతారా? ఏయ్, ఓకే ఓకే, అది లోపల ఏం చేస్తుంది? నాకు తెలుసు. తెలుసా? లోపల ఎక్కడో ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందో బయటున్న నీకెలా తెలుసు? నీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఉన్నాయా? ఏయ్, గాడిద గుడ్డు. ఎప్పుడు నువ్వు అప్పు తీసుకున్నా బయట తీసుకోవటం వల్ల నా కోడల గురించి నీకు తెలీదు. ఇది నా రెండో కోడలు లత, అది చిన్న కోడలు శిరీష. దీనికి మేకప్ పిచ్చి, దానికి నగల పిచ్చి. మీకు వడ్డీ పిచ్చి ఏంటే? ఏమీ లేదు మేడం, లోపల ఒకటే ఉందా? లేదండి, 100 మంది ఉన్నారు. కానిస్టేబుల్స్ పొజిషన్. పొజిషన్ అంటే ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టు అలా నిలబడతారండి. లోపల 100 మంది ఉన్నారంట. వాళ్ళు ఏ క్షణమైనా మన మీద అటాక్ చేయొచ్చు. వాళ్ళు బయటికి రాగానే గట్టిగా పట్టేసుకోండి. నాకు సిగ్గు మేడం. చాలా ఆపండి. మీకు సెటర్ ఏదో సీరియస్ ఏదో అర్థం కదా. లోపల వాడు ఒక్కతే ఉంది. ఓకే, ఆమె దగ్గర ఆయుధాలు ఏమన్నా ఉన్నాయా? AK-47, 2 రైఫిల్స్, 4 నాటు బాంబులు. వామ్మో, నన్ను పిలిపించింది దాన్ని బయటికి పంపించడానికి కాదు, దాని చేతిలో నన్ను పైకి పంపించడానికి. బతికుంటే బిర్యానీ తిని బతకొచ్చు. దయచేసి నన్ను వదిలేయండి మేడం. ఏయ్, ఛే, 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 ఛే. నువ్వు అసలు పోలీసువేనా? దాని దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. వెళ్ళ. నిజమే చెప్తున్నారా? అసలే నేను పెళ్లి కాని కన్నె పిల్లను. దొన్న పిల్లలా ఉన్నా, నువ్వు కన్నె పిల్ల ఏంటి? మాకు ధైర్యం చెప్తావని నిన్ను పిలిపిస్తే నీకు ధైర్యం చెప్పాల్సి వస్తోంది. చూడు, అది పండితుల ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల. నిన్ను చూస్తేనే భయంతో పారిపోతుంది. ఓహో, పంతుల పిల్ల. మరి ఆ విషయం చెప్పరే. ఇక చూడండి ఎలా రెచ్చిపోతానో. ఇంతకీ దాని పేరేంటి? మధుమతి. 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 పదండ్రా. ఏ మధుమతి, ఎక్కడున్నావే? మధుమతి
ఆ రూమ్ లో ఉందే. ఓ కానిస్టేబుల్స్ ఫాలో మీ. ఒరేయ్, ఈ ఎస్ఐ స్పీడ్ చూస్తుంటే దాన్ని చావగొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేలా ఉంది. నాకు అలాగే అనిపిస్తోందమ్మా. ఒరే పాపం కొట్టొద్దని చెప్పరా ఆ పోలీస్ అమ్మకి. ఏయ్, ఎందుకు చెప్పాలి కొట్టని. అప్పుడు గాని మనం అంటే ఏంటో అర్థం కాదు. నువ్వేనా మధుమతి? అవునండి. ఏవండి? నా సంగతి నీకు తెలీదు. చూడ్డానికి కామెడీలా కనపడినా డ్యూటీలో మాత్రం చాలా సీరియస్. మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే పోలీస్ స్టైల్లో నిన్ను బయటికి పంపించాల్సి వస్తుంది. చెప్పు, వెళ్తావా లాఠీకి పని చెప్పమంటావా? మీతో ఒక్క నిమిషం మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? దాన్ని బయటకు తీసుకురావే అని బండదాన్ని పంపిస్తే అది కూడా లోపల ఉండిపోయిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అసలు లోపల ఏం జరుగుతోందంటావు? నాకు తెలుసు. ఆ మధుమతిని ఎస్ఐ తిట్టుంటుంది. దాంతో మధుమతి ఎస్ఐని కొట్టుంటుంది. పాపం బొండు లాంటి మనిషి కింద పడి పైకి లేవలేక ఇల్లంతా రోడ్ రోలర్లో దొర్లుతూ ఉంటుంది. కింద పడితే పర్వాలేదు, అదే వంటింట్లో పడింది అనుకో, వండినవన్నీ తినేస్తుంది. మనం ఓ వారం పస్తులు ఉండాల్సి వస్తుంది. సర్లే, ఎవరైనా లోపలికెళ్ళి ఏం జరుగుతుందో చూడండి. ఏయ్, నువ్వు వెళ్ళరా బద్రి. అభయ కేసులో 6 ఏళ్ల జైలు. నేను వెళ్ళను. ఛీ, రేయ్ రంగనాథ, అమ్మో, ఆ మధుమతి కంట్లో పడితే తిట్టి చంపేస్తుంది. ఆ ఏనుగు కాలు కింద పడితే తొక్కి చంపేస్తుంది. నేనెళ్ళను. ఛ, అంత పిరికి వెధ వల్ల తయారయ్యా. నేను వెళ్తానమ్మా. నా కొడుకు అనిపించుకున్నా. వెళ్ళరా వెళ్ళ. అరే తమ్ముడు, నా మాట వినరా? The action. ఒక్కదానివి వచ్చావేంటి? అదెక్కడా? సారీ మేడం, కష్టాలు మనుషులకు వస్తాయంటారు గాని ఫస్ట్ టైం మీలాంటి అదే మీలాంటి దేవతకు వచ్చింది ఏంటా అని బాధగా ఉంది. నో ప్రాబ్లం, ఆ దేవుడు తప్పకుండా మధుమతికి మేలు చేస్తాడు. మీకు తగిన శిక్ష వేస్తాడు. ఏంటే? సారీ, మీకు మేలు చేస్తాడు. ఆమెకి శిక్ష వేస్తాడు. అయినా తల్లి కొడుకులు జాతి ముద్దులై ఉండి ఇంత సిల్లీగా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నేనేం చేశాను? ఏం చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. లోపలున్న ఆ మధుమతికి ఇంకా బాగా తెలుసు. అయినా మేకల మందలా ఇంతమంది ఇంట్లో ఉండగా ఆ దేవత ఉంటే తప్పేముంది చెప్పండి? దేవత? దేవత ఎవరు? ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, మీ మమ్మీకి ఇంకా బాగా తెలుసు. ఏది ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏయ్, ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఎవరుండాలో మీకు తెలుసు, నాకు తెలుసు. లోపల నా మహాతలికి ఇంకా బాగా తెలుసు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? దాన్ని బయటకు పంపించమంటే ఏదేదో వాగుతావేంటి? అది అసలు నీకేం చెప్పింది? ఏం చెప్పిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ మధుమతికి చాలా బాగా తెలుసు. నా మాట విని ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనీయటమే మీ అందరికీ మంచిది. లేదంటే జరిగే ఘోరాలకి మీరే బాధ్యులవుతారు. ఏంటా ఘోరాలు? ఏంటో మీకు తెలుసు, ఆ ఎస్ఐకి తెలుసు, లోపలున్న మధుమతికి ఇంకా బాగా తెలుసు. అదే ఆవిడ చెప్పేది. యా యా, మీ శ్రేయోభిలాష్గా నాదో చిన్న సలహా. మీరు హ్యాపీగా ఉండాలంటే ఆ మధుమతి జోలికి వెళ్ళకపోవటమే మంచిది.
తరువాత మీ ఇష్టం. అది కాదు యా యా 2 రోజుల్లో నాకు శాలరీ వచ్చేస్తుంది. రాగానే మీ వడ్డీ ఇచ్చేస్తాను. ఉంటాను. కస్టమర్స్ follow me. ఒక్క నిమిషం అయ్యో సురకమ్మా అమ్మ సురకమ్మా సురకమ్మా సులకమ్మ కాదే కనకమ్మ. ఇంతకు నువ్వెవరు? నేను అనసూయమ్మ పని మనిషినమ్మా. మీ గురించి బయట చాలా విన్నాను. ఏమని? మీరు అంకుశంలో రాజశేఖర్కి అమ్మంట. పోకిరిలో మహేష్ బాబుకి అక్కట. బాద్షాలో ఎన్టీఆర్ కి అత్తట. తుఫాన్ లో రామ్ చరణ్ కి బామ్మేం కాదు. నోర్మి. నీ ఫీలింగ్ నాకు ఫుల్ గా అర్థమైంది. ఆ హీరోలంతటి పవర్ఫుల్ అని. అంతేగా? ఆ, అంతే మేడం. అంత పవర్ఫుల్ ఆఫీసర్ అయ్యుండి లాఠీ తిప్పుకుంటూ లోపలికి వెళ్ళారు. బట్టలు తడుపుకొని బయటకు వచ్చేసారు. ఏంటి? అంతే నా ఉద్దేశం. చెమటతో తడుపుకున్నారని. అవునవును చెమటతోనే. అసలు మధుమతమ్మని ఎందుకు బయటకు తీసుకురాలేదు? ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు చేయలేదో నాకు తెలుసు, మీ అమ్మగారికి తెలుసు, లోపలున్న మధుమతమ్మకి తెలుసు, కానీ ఈ మంగకి తెలీదు. ఆ రహస్యం ఏదో చెప్తే నేను తెలుసుకుందామని. అది సీక్రెట్. ఎవ్వరికి చెప్పకూడదు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? మీకు ఒళ్ళంతా ఫ్యాట్ తప్ప మ్యాటర్ లేదని. లాఠీ కటింగ్ ఇవ్వడానికి తప్ప కొట్టడానికి పాటని. అయినా పోలీస్ అయ్యుండి ఆ మధుమతమ్మకి భయపడ్డవేటమ్మా. అంత భయంగా ఉంటే ఏ బాడీ మాలిస చేసుకోవచ్చుగా. ఈ పోలీస్ పని ఎందుకమ్మా? మీలాంటి పిరికొండకి పోలీస్ పని కన్నా నాలాంటి పాచి పనులే కరెక్ట్ అండి. నా మాటిని వచ్చే నెల నుంచి నాతో వచ్చేయండి. ఇద్దరం కలిసి హాయిగా ఇంటి పనులు వంట పనులు చేసుకుందాం. పిచ్చి వాగుడు వాగావంటే సెల్ల వేసి చిత్త కొట్టేస్తాను. ఎందుకు మధుమతికి భయపడ్డాను, ఎందుకు అనసూయను భయపెట్టాను, ఎందుకు నిజం చెప్పకుండా నిన్ను కొట్టాను, ముందు ముందు నీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి నేనేం చెప్పలేను, చెప్పకూడదు. కాబట్టి నా గురించి తక్కువగా ఆలోచించకుండా, ఆ మధుమతి గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. లేదంటే నిన్ను లోపలేస్తా. అమ్మో, నీకు దండం పెడతానమ్మో, నన్ను లోపలేసేకమ్మో. పదండి. ఆ ఎస్ఐ వచ్చి ఏదో ఊడబీగుతుందని ఎంతో ఆశపడ్డాం. కానీ రావటం అయింది, పిచ్చి సలహా ఇచ్చి పోవటము అయింది. అసలు ఆ మధుమతి ఎస్ఐకి ఏం చెప్పుంటుందంటావ్? ఏమి చెప్పిందో మీకు తెలుసు, నాకు తెలుసు, లోపలున్న మధుమతికి ఇంకా బాగా తెలుసు. నువ్వు కొంచెం ఆగుతావా? అమ్మా, ఆ ఎస్ఐ మధుమతి లాంటి మామూలు అమ్మాయికి భయపడిందంటే ఆ ఎస్ఐ ఏదైనా తప్పు చేసినా దొరికిపోయి ఉండాలి, లేదా ఆ ఎస్ఐ పిరిగిదైనా అయి ఉండాలి. లేకపోతే అది ఏ రేంజ్ లో భయపెట్టకపోతే ఎస్ఐ ఇంట్లోంచి పారిపోతుంది. నాకు అదే అనుమానంగా ఉంది చేతు. అది కూడా మనలాగే కొంచెం కక్కుర్తి టైప్. మరే కాబట్టి ఎక్కడో చెయ్యి చాపి దీనికి దొరికిపోయి ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఇది దాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఉంటుంది. దాంతో అదేమీ చెప్పలేక డ్రామాలాడి పారిపోయి ఉంటుంది. అదే మీ పొరపాటు. అదేం మీరు అనుకున్నంత అమాయకురాలేం కాదు లంచాలు తీసుకుని దొరికిపోటాకి. అది లంచాలు తీసుకుని బంగారు కంచాలు చేయించుకున్నా తలమే టోపీకే కాదు, చేతిలో లాఠీకి కూడా తెలియకుండా అంత జాగ్రత్త పడుతుంది. ఎందుకు పారిపోయినట్టు? ఏమో ఎందుకు పారిపోయిందో ఆమెకి తెలుసు, మీకు తెలుసు, పక్కనున్న మా అమ్మకి ఇంకా బాగా తెలుసు. మీరు కొంచెం నోరు ముయ్యండి. సమస్య నుంచి ఎలా బయటపడాలని నేను బాధపడుతుంటే సెక్టార్లు వేస్తున్నారా? మీకు నిజంగా దమ్ముంటే ఇక్కడి నుంచి సొల్లు కబుర్లు చెప్పటం కాదు, వెళ్ళితోనే మెడ పట్టుకుని బయటకు గెట్టండి. అప్పుడు ఒప్పుకుంటాను మీరు మగాడని. ఏంటి నెట్టేది? ఆ మధుమతి ఏమన్నా పాలు తాగే పసిపిల్ల అనుకుంటున్నావా? రక్తం తాగే పులిపిల్ల.
ఏమన్నా తేడా వచ్చిందనుకో ఆడ మొగాని కూడా చూడకుండా వాయించేస్తుంది. కావాలంటే మా అమ్మని పంపిస్తాను, నువ్వు వెళ్ళవే. అమ్మో నేనెళ్ళను, దానికున్న కోపానికి చంపేస్తుంది. చూశావుగా, ఫోటోకి దండ వేయించుకోవాల్సిన వయసులో కూడా ప్రాణం మీద ఆశ ఉంటే సత్యపూర్తి దండ వేయించుకుని ఇంకా సంవత్సరం కూడా కాలేదు. నేనెలా వెళతాను అనసూయ? అయితే నోరు ముసుకుని పక్కన నిలబడండి. నీ పక్కన నిలబడటానికి నోరేమిటి, ఏదైనా మూసుకుంటాను. ఆ? అదే కళ్ళు చెవులు నోరు అని. అమ్మా ఆ ఎస్ఐ వచ్చిందట్టుగా ఏమైంది? ఆ అద్భుత దృశ్యాన్ని చెప్తే కిక్కే ఉంటుందిరా బాయ్. మరి నువ్వు లోపల బోండావులా, నేను నా పెళ్ళాం అనసూయలా నటించి చూపిస్తే వాళ్ళకి సినిమా చూపించినట్టు ఉంటుంది. ఐడియా అదిరింది. ఇక యాక్టింగ్ మొదలైంది. అందరూ చూసి పండగ చేసుకోండి. స్టార్ట్ కెమెరా యాక్షన్. నమస్తే మేడం. నమస్తే. ఫోన్ లో ఒక దెయ్యం ఉందన్నారు, ఇక్కడ చూస్తే 2 దెయ్యాలున్నాయి. రెండింటినీ నేనే పంపించాలా? అవి దయ్యాలా? మరి భూతాలు. లోపల మధుమతి ఒక్కతే ఉందా? లేదు, దాని ఆత్మ కూడా ఉంది. వెళ్ళి భూత వైద్యం చేసిరా బండదాన. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళి ఆ మధుమతి కాళ్ళు పట్టుకుని బతిమలాడి బయటికి పంపించు. కాళ్ళు పట్టుకోవటానికి మేమెందుకు, నువ్వున్నావుగా. నేను ఆల్రెడీ పట్టుకున్నాను, అయినా పని అవ్వలేదు. అందుకే నిన్ను పిలిచాను. అయితే మేం పట్టుకొని బయటికి పంపిస్తాం. వెళ్ళు. ఒసేయ్ మధుమతి, ఎక్కడే? వస్తున్నా. ఏమైంది, దాన్ని తీసుకురాలేదే? లోపలికి వెళితే నా బెండు తీసి బ్యాండ్ వాయించింది. దయచేసి మీరెవరూ లోపలికి వెళ్ళకండి. వెళితే మీకు ఓ రౌండ్ వేస్తుంది. దాన్ని బయటికి పంపించటం మీ వల్ల కాదు, మీ జేజమ్మ వల్ల కూడా కాదు. నా మాట విని మీరే ఈ ఇంటి నుంచి పారిపోండి. చాలా పండి వేస్ట్ మొహాలారా. నా సొమ్ము తింటూ దానికి సపోర్ట్ చేయడానికి సిగ్గులేదు మీకు? నువ్వు మీ అమ్మ గుడ్లు బయట పెట్టి చూడండి. దాని జుట్టు పట్టి ఈ ఇంటి నుంచి బయట గంటకపోతే నా పేరు మార్చుకుంటాను. అమ్మా చెప్పమ్మా. నీ కోడలికి పేరు మార్చే టైం వచ్చింది. ఏం పేరు పెడదామంటావు? అప్పు సూయ అని పెడితే బాగుంటుంది. ఓ అనసూయ గారా అండి? రండి రండి రండి. మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీయా టీయా? చాలు, ఇంకా నా ఓర్పుతో ఆడుకోకు. తట్టుకోలేవు. మోసం చేసి దొంగతనంగా నా ఇంట్లో అడుగు పెట్టినంత ఈజీ కాదు ఇక్కడ సెటిల్ అవ్వడం. నీ శాపాలకి నా పిచ్చి కోడళ్ళు భయపడతారేమో కానీ నేను కాదు. మర్యాదగా చెప్తున్నా, వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యి. లేదంటే ఏం చేస్తారు? గడ్డం పట్టుకుని బతిమాలతారా? లేదంటే వద్దు, ఈ అనసూయత ఆటలొద్దు. తట్టుకోలేవు. అసలు ఆగంటి శంకర శాస్త్రి గారంటే నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం అంటారు. మోసం, దగ ఆయన నీడను తాకమంటారు. మరంత గొప్ప మనిషికి నువ్వెలా పుట్టావే? అసలు నువ్వు ఆయన కూతురువేనా? లేదంటే ఏ అనాథ శరణాలయం నుంచో తెచ్చి పెంచుకున్నారా?